మరోసారి రెండో ప్రపంచ యుద్ధాన్ని గుర్తుకు తెచ్చింది అగ్రరాజ్యం అమెరికా. చడి చప్పుడు లేకుండా హిందూ మహాసముద్రంలో టోర్పిడోతో శత్రునౌకను ముంచేసింది. అమెరికా అమ్ముల పొదిలోని బ్రహ్మాస్త్రం లాంటి మార్క్ 48 టోర్పిడోతో ఇరాన్ యుద్ధ నౌకపై దాడి చేసింది. ఇంతకీ ఏంటి మార్క్ 48 టోర్పిడో? అమెరికా నావికా దళంలో ఇది ఎప్పుడు చేరింది? దీని ప్రత్యేకతలేంటి తెలుసుకుందాం. మార్క్ 48 అత్యంత బరువైన వైర్ గైడెడ్ టోర్పిడో. 1972లో తొలిసారి దీన్ని అమెరికా నావికా దళంలో చేర్చారు. అప్పటి నుంచి అప్గ్రేడ్ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం మార్క్ 48 అడ్వాన్స్డ్ క్యాపబిలిటీ వేరియంట్ను వాడుతున్నారు. ఎలక్ట్రానిక్స్, గైడెడ్ వ్యవస్థలు, ప్రొపల్షన్ టెక్నాలజీని అనుసంధానించారు. కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలపై దాడి చేయగలదు. నౌకాదళ యుద్ధాల్లో అత్యంత శక్తివంతమైన సముద్రగర్భ ఆయుధంగా మార్క్ 48ను చెబుతుంటారు. సాధారణంగా యాంటీషిప్ క్షిపణులు నౌకలను సముద్ర ఉపరితలం మీద నుంచి టార్గెట్ చేస్తాయి. కానీ మార్క్ 48 టోర్పిడో మాత్రం నౌక కింది భాగానికి వెళ్లి పేల్చేస్తుంది. అది లక్ష్యాన్ని తాకినప్పుడు పెద్ద గ్యాస్ బుడగ ఏర్పడి వేగంగా వ్యాపిస్తుంది. దాంతో నౌక ముక్కలై మునిగిపోతుంది. ఒకవేళ నౌక నిర్మాణానికి ఏమీ కాకపోతే అతి ముఖ్యమైన ప్రొపల్షన్ వ్యవస్థ ధ్వంసమవుతుంది. తాజాగా హిందూ మహాసముద్రంలో ఇరాన్ నౌక ఐరిస్ దేవాపై అమెరికా దీన్నే ప్రయోగించింది. ఈ టోర్పిడోను ప్రయోగించిన తర్వాత కూడా సబ్మరైన్ ఆపరేటర్లు దాన్ని గైడ్ చేసే వీలుంటుంది. ఒకవేళ గైడెన్స్ వైర్ కట్ అయినా కూడా టోర్పిడో పూర్తిస్థాయి అటానమస్ మోడ్లో పనిచేస్తుంది. స్వతంత్రంగా టార్గెట్ను ట్రాక్ చేసి దాడి చేస్తుంది. ఒకవేళ టార్గెట్ మిస్ అయినా రీ-ఎంగేజ్ అయి మళ్లీ దాన్ని వేటాడగల సామర్థ్యం ఈ టోర్పిడోకు ఉంది. 19 అడుగుల పొడవు, 21 అంగుళాల వ్యాసం కలిగిన ఈ టోర్పిడో బరువు దాదాపు 3800 పౌండ్లు. ఇది 650 పౌండ్ల వరకు వార్ హెడ్లను మోసుకెళ్లగలదు. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఎలాంటి శబ్దం లేకుండా ఇది ప్రయాణిస్తుంది. మార్క్ 48 టోర్పిడో ఒక్క యూనిట్ తయారీకి దాదాపు 38 కోట్ల రూపాయల ఖర్చవుతుంది. పెద్ద ఎత్తున ఆయుధాలను తరలించే నౌకలే లక్ష్యంగా దీన్ని అభివృద్ధి చేశారు. అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేసే ఈ మార్క్ 48 టోర్పిడో యుద్ధ నౌకలతో పాటు శత్రుదేశ జలాంతర్గాములపై కూడా దాడి చేస్తుంది. అందుకే దీన్ని నీటి లోపల నిశ్శబ్ద మృత్యువుగా పిలుస్తుంటారు.